ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. సరే, రైళ్ళని దెబ్బకొట్టాలని చూస్తున్నారా, లేకపోతే కనుక విద్యార్థి ఉద్యమాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా, లేకపోతే కనుక రైతు ఉద్యమాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా, ఏదైనా చేసి ఈ దేశంలో గొడవలు సృష్టించడానికి అమెరికా వాళ్ళ పాత్ర కనబడుతుంది, చైనా వాళ్ళ పాత్ర కనబడుతుంది. కాకపోతే ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మతాన్ని చొప్పిస్తే చాలా ప్రమాదకరమైన అడుగులు పడతాయి. నరేంద్ర మోడీని తక్కువగా అంచనా వేయద్దు ఎవరైనా సరే. ఎందుకు అంటే గోద్రా అన్నటువంటి సంఘటన సుమారు 60 మంది కరసేవకులని పట్టపగలు చంపేశారు. పట్టపగలు చంపేసి హిందువులని ఈ దేశంలో భయోత్పాతానికి గురి చేయాలనుకున్నారు. కరసేవ అన్న పేరు, అయోధ్య అన్నది ముట్టుకుంటే కాలిపోవాలనుకున్నారు, ముట్టుకోవడానికి భయపడాలనుకున్నారు. సీన్ కట్ చేస్తే రివర్స్ అయ్యింది. ఆ రోజు తర్వాతనే అయోధ్య అన్నటువంటిది సాధ్యమైంది. పైగా ఆ రోజు నుండి ఈ రోజు వరకు గుజరాత్లో మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి రాలా. హిందువులంతా ఐక్యంగా ఉంటున్నారు. ఎందుకని? ఇలా అవతల ఉన్నటువంటి వాళ్ళు మతపరమైన పోలరైజేషన్ చేసి హిందువులను దెబ్బతీశారని. ఇప్పుడు ఈ దేశంలో హిందువుల మీద దాడులు కనుక ప్రయత్నిస్తే ఇప్పటికే హిందువుల్లో చైతన్యం వచ్చింది. కులాల వారీగా ఉండొచ్చు, మతాల వర్గాల వారీగా ఉండొచ్చు, పార్టీల వారీగా ఉండొచ్చు. కానీ హిందూ జాతికి ముప్పు కల్పించే ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం చాలా ప్రమాదకరంగా మారుతుంది. బంగ్లాదేశ్ అవ్వదు ఇక్కడ. బంగ్లాదేశ్తో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మైనారిటీలు అణచివేతకు గురయ్యారు. ఇక్కడ మెజార్టీలను అణిచేద్దాం అనుకుంటున్నారు. ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశాన్ని చీల్చాలనుకుంటే దేశ ప్రజలందరూ కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఒంటరిగా అన్నటువంటి పాయింట్ లేకుండా ఒక్కటై అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు తెచ్చుకోకుండా ఉండాల్సిన బాధ్యత ఈ దేశ శత్రువులకి, మోడీ శత్రువులకు ఉంది.